ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న గులాబీ దళపతి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరో తీపి కబురు దక్కింది. ఆయన కల సాకారం కానుందనే రీతిలో తాజాగా ఓ సర్వే తెరమీదకొచ్చింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకే విజయం కట్టబెడతారని వీడీపీ అసోసియేట్స్ తాజా సర్వే వెల్లడించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఏకపక్షంగా తీర్పునివ్వనున్నారని సర్వే స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లుండగా అందులో 16 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని తెలిపింది. మిగిలిన హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని ఎప్పటిలాగే ఎంఐఎం పార్టీ గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను అక్కును చేర్చుకోవడానికి అనేక కారణాలున్నాయని, 57 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలన కంటే 4.5 ఏళ్ల సీఎం కేసీఆర్ పాలన మెరుగ్గా ఉన్నదని ప్రజలంతా భావిస్తుండడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు పోలవుతాయనే విషయంలోనూ వీడీపీ అసోసియేట్ చేసిన సర్వేలో స్పష్టత వచ్చింది. టీఆర్ఎస్ కు దాదాపు 44.4% ఓట్లు పోలవుతాయని వెల్లడించింది. 2014 ఎన్నికల్లో 11 లోక్సభ స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ లో వైసీపీ నుంచి గెలుపొందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్గొండలో కాంగ్రెస్ నుంచి గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్కాజ్గిరిలో టీడీపీ నుంచి గెలిచిన చామకూర మల్లారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో లోక్సభలో టీఆర్ఎస్ బలం 14కు పెరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ కు 31% ఓట్లు మాత్రమే వస్తాయని తేల్చిన సర్వే ఒక సీటు కూడా గెలిచే అవకాశమే లేదని పేర్కొంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.